గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయ్యప్ప మాల వేసినప్పుడు షూటింగ్కి రాలేదు. అదే జై చిరంజీవి షూటింగ్ చేయించావు. అంటే నేను అందరికి ఇన్ఫార్మ్ చేశాను. డైరెక్టర్ గారికి చెప్పాను, కో డైరెక్టర్ గారికి చెప్పాను, దత్తు గారికి చెప్పాను, అందరికీ చెప్పాను. రేపు నాకు ఒక్క 2 hours టైం, మార్నింగ్ 8 o'clock చెప్పారు నాకు రమ్మని. డిపిఎస్లో షూటింగ్, డిపిఎస్ ఢిల్లీ పబ్లిష్. 8 o'clock రమ్మంటే నాకు 2 hours టైం కావాలి, రేపు మాల వేసుకుంటున్నానంటే. జనరల్గా మాల వేసుకుంటే ఎవరైనా నువ్వు అనరు కదా. సరే పొద్దున్న ఏదో షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చులే, ఈ లోపల వచ్చేస్తాడులే అని చెప్పి ఇంకా అనుకున్నారు. ఓకే 10 o'clock కల్లా ఉండు చాలు అన్నారు. సరే ఇంకా నేను ఇక్కడ సత్యసాయి నిగమంలోనే వేసుకుంటా ఎప్పుడు మాల. వేసుకున్నాను 5 times మాల వేసుకున్నాను నేను. అది ఆ టైంలో ఏంటంటే ఈ షర్ట్ అన్నీ తీసేయాలి కదా, తీసేసి పక్కన పెట్టి మొబైల్ అన్నీ అక్కడే ఉన్నాయి. అంతా అయిపోయి మాల వేసుకుని అంతా అయిపోయి తీసి ఫోన్ చూస్తే కంటిన్యూ మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంట్రా బాబు ఇన్ని ఉన్నాయి, మేనేజర్ దగ్గర నుంచి చిరంజీవి గారి మేనేజర్ మోహన్ గారి దగ్గర నుంచి మెసేజ్లు, ఇన్ని ఫోన్లు. గుండె ఆగిపోయింది నాకు. ఏదో అయిందిరా బాబు ఇవాళ అయిపోయామో అనుకున్నాను. ఇక్కడిని వెంటనే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే సమీర్ గారు మీరు ఎక్కడున్నారండి, వెయిటింగ్ అండి, హీరో గారు వచ్చేసారు, క్యారవాన్లో ఉన్నారు, ఏంటి లేటర్ అడుగుతున్నారండి, 1.5 నుంచి కొడుతున్నామండి ఫోన్. మీకు నిన్న చెప్పాను కదా మీకు నేను మాలేసుకుంటున్నాను, ఇదేంటి అదేదో కొత్తగా అడుగుతారేంటి నన్ను, నేను ఏదో చెప్పనట్టు. లేదండి మీరు వచ్చేసేయండి, అదేదో మారింది అదంతా సీన్, మీదే ఫస్ట్ పెట్టారు. నేనేం చేయాలి ఇలాగా నా సడన్గా పెట్టేస్తే. నేను వెళ్తే తప్ప నా కూతురే కదా దెబ్బ తగులుతున్నా, చనిపోతుంది. సో మీరు కంపల్సరీగా ఉండాలి. చిరంజీవి గారికి ఏం చెప్తున్నారో తెలియదు, అక్కడ ఏం చెప్పి ఆయన్ని ఆపారో తెలీదు. వేరే వర్క్ ప్లాన్ చేయలేదు, పోనీ ఇదే ప్లాన్ చేసి కూర్చున్నారు. ఇంకా నేను ఇక్కడి నుంచి అక్కడికి మ్యాక్సిమం 7-8 నిమిషాల్లో వెళ్ళిపోయాను అనుకుంటా. ఆ టైంలో 10 o'clock టైం. ఎలా వెళ్ళానో తెలియదు. వెళ్ళిపోయి అక్కడ వెళ్ళంగానే దత్తుగారు వాళ్ళందరూ ఎదురుగా నించున్నారు. వెళ్ళండి 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 ఫాస్ట్గా వెళ్ళండి. కటకటకటకటకటక డ్రెస్ వేసుకున్నాను, మార్చుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత మిగిలిన ఆర్టిస్టులు అందరూ జస్ట్ నెక్స్ట్ ఉరిశిక్ష చేసేవాడు ఇలా వెళ్తుంటే ఎలా చూస్తారు పాపం వాడిని, వాడి అమ్మాయి చచ్చిపోతున్నాడు అని చూస్తారు కదా, అలా చూస్తున్నారు అందరు నా పక్క జాలిగా. వీడు అయిపోయాడు, వీడి పాపం వీడి పరిస్థితి ఏంటని. ఇది ఏంటి ఎందుకు వెళ్ళి ఇలా చూస్తున్నారు అర్థం కాలేదు. తర్వాత చిరంజీవి గారు వచ్చారు, వచ్చి అందరికీ విష్ చేశారు, హాయ్ అన్నారు. అలాగే నాకు కొడుతుంది టకటకటకటకటక అని వచ్చారు. ఏమో బాగున్నావా అన్నారు. బాగున్నాను అన్నాను. వెళ్ళిపోయారు. అలా అంతే, ఇంకేం జరగలేదు. ఇదేంటిది అనుకున్నారు అందరూ, ఏం పెద్ద మ్యాటర్ ఉంటుంది అనుకుంటే ఇక్కడ ఏం లేదు. ఆ రోజు నార్మల్గా షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏమో టెల్లాపూర్లో ఆంజనేయ స్వామికి ఈ పోసే ఆ సీను అందరం ఇలా కూర్చుని ఉన్నాం. ఉత్తేజ్ ఉన్నాడు ఆ రోజు. అందరం ఇలా కూర్చుని ఉండి, సార్ మీకు 15 minutes టైం ఉందండి అని హీరో గారికి చెప్పారు డైరెక్టర్ గారు. చెప్పా ఓకే అన్నారు. అని సమీర్కి ఎంతసేపు ఉందని అడిగారు. నా గురించి ఆయన ఎందుకు అడుగుతారు అనుకున్నా. టక్కునే ఆయన మీతోటే ఉందండి 15 minutes టైం ఉందండి. సమీర్ ఒకసారి నాతో రామ్మా. అక్కడి నుంచి క్యారవాన్ దగ్గర నడిచే లోపల నా లోపల 1,000,000 వీణలు, ఇంక మృదంగాలు, ఇంకో అలలు, ఇది చెట్లు ఇలా ఓగడాలు, ఈ పక్షులు ఆగిపోవడాలు, ఇవన్నీ షాట్లు. సరే వెళ్తే క్యారవాన్ దగ్గరికి వెళ్ళి కుర్రాడు ఉంటే అక్కడ దత్తు గారు వచ్చిన లోపలికి పంపించొద్దు 10 నిమిషాలు అన్నారు. అయిపోయింది ఫినిష్ అనుకున్నాను. వెళ్ళాం లోపలికి. ఓన్లీ ఆయన నేనే కూర్చున్నాను. నాకు అసలే ఆయన అంటే నాకు పిచ్చి. నేను ఆయన దగ్గర ఎదురుగా కూర్చుని అక్కడ ఉంటే నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏమ్మా ఏం జరుగుతున్నాయి, ఏం చేస్తున్నావు ఇంకా ఏవో చెప్పాను. చెప్పి ఏం లేదు, నాకు నేను వర్క్ చేసే అట్మాస్ఫియర్లో నాకు ఏదన్నా చిన్న కన్ఫ్యూజన్ ఉన్న ఒక వ్యక్తి, అది ఏదన్నా సరే నా క్లారిటీ లేకపోతే నేను వర్క్ చేయలేను. చిన్న నీ విషయంలో కన్ఫ్యూజన్ ఉండి నేను పిలిచాను అన్నారు. అయ్యో ఏం చెప్పండి అన్నాను. నువ్వు నీ పేరు సమీర్ అంటావు, నువ్వు తెలుగు స్పష్టంగా మాట్లాడతావు, మాల వేసుకుంటావు, అయ్యప్ప మాల ఏదో వేసుకున్నావు కదా నిన్న. అవునన్నా.
ఏం అర్థం కావట్లేదు, ఎక్కడ దేనికి సింక్ లేదు, పొంతం లేదు. ఏంటి మ్యాటర్ అంటే అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకొని నిన్న లేట్ అయినందుకు కాదనమాట, అయితే ఓకే అని చెప్పి అప్పుడు చెప్పాను. మా మదర్ బ్రాహ్మణ్ అన్న, అయ్యో బాబోయ్ ఏంటి నార్త్ పోల్ సౌత్ పోల్, బాబా లక్కీ ఫెలో నువ్వు, మంచి బ్రాండ్ నువ్వు, బ్రీడ్ అన్నారు. ఆయన తర్వాత ఈ విషయం అసలు నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్. అన్నయ్యతోటి ఇవి జరగడం వల్ల అన్నయ్యతో కూర్చున్నంతసేపు మాట్లాడి చాలా సరదాగా ఇదైపోయి, అప్పుడు ఎలా కలిశారు, మమ్మీ డాడీ ఎలా కలిశారు, ఇది అది అన్నీ. అలా తర్వాత నా కొడుకు పుట్టిన తర్వాత కూడా రామ్ చరణ్ ఏదో చెప్పాడంట, చాలా బాగుంటాడు డాడీ వాళ్ళ అబ్బాయి, ఇదేదంటే ఒక మ్యారేజ్లో ఫోటోగ్రాఫర్ని పిలిపించి నాకు వీడితో ఫోటో కావాలని వాడిని ఎత్తుకొని వాడితో ఫోటో తీయించుకొని ఇలాగా జరిగింది అక్కడ. ఓకే, ఇది ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆర్టిస్టులకి, సీరియల్ ఆర్టిస్టులకి, మీ తరం ఆర్టిస్టులకి ఏంటి డిఫరెన్స్ అంటే నాకు తెలిసి అంటే నేను ఈ మధ్యలో చూస్తున్నాను. అంటే వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్కి వచ్చే పేరు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, అందరని కాదు, కొందరు ఆ భ్రమల్లో ఉంటారు, ఆ స్టార్డమ్ ఆ భ్రమలో ఉంటారు. అదేంటో అర్థం కాదు. ఆ సీరియల్ ఆగిపోతే మీకు స్టార్డమ్ ఆగిపోద్దిరా అన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు. సీరియస్లీ ఆ భ్రమలో ఉంటున్నారు. వేరే ఉంటున్నాయి, ఆ బిల్డప్స్ వేరే ఉంటున్నాయి, అవి వేరే ఉంటున్నాయి. ఎందుకంటే అంటే మీ జనరేషన్లో ఎలా ఉండదు, ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు నేను అన్నది యాక్సెప్ట్ చేస్తావు? నేను అందరు కాదు, అందరూ అనట్లేదు. లేదు, అందరూ కాదు, కొంతమంది. బట్ ఏంటంటే నేను చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా చెప్తాను ఈ విషయం. ఏంటంటే అప్పుడు ఎలా ఉండేదంటే, నేను టెలివిజన్ సంగతి చెప్తున్నా, నేను ఫిల్మ్స్ అప్పుడు నాకు తెలీదు. టెలివిజన్ అప్పుడు నేను చేసేటప్పుడు ఏంటంటే ఒక షార్ట్ అదే ఒక బ్రేక్ ఇచ్చారు అంటే మేము అందరం కూర్చుని ఒకే దగ్గర కూర్చుని భోజనం చేసేవాళ్ళం. అందరూ ఒకే దగ్గర కూర్చుని భోజనం చేసేవాళ్ళం. సో మీ జనరేషన్ వాడినందుకు సారీ, మా జనరేషన్ అయింది, జనరేషన్ ఆల్మోస్ట్ 20 years అయింది కదా, 15 years అట్లీస్ట్ అయింది. సో డెఫినెట్గా జనరేషన్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరు రూమ్లో వాళ్ళు కూర్చొని తినడం, ఎవరు అంటే అది మా ఇష్టం అనుకోవచ్చు, బట్ అదొక హెల్దీ అట్మాస్ఫియర్ కాదనేది నా ఫీలింగ్. అంటే మనం బోల్డ్ అని షేర్ చేసుకోవచ్చు అక్రాస్ ద టేబుల్. మనం ఒకవేళ అందరం కలిసి కూర్చుని భోజనం చేసిన, ఒక టీ తాగిన, ఇంకోటి ఒక ర్యాప్ వేరేగా ఉంటుంది, అందరితో ఒక ఫ్రెండ్షిప్ వేరేగా ఉంటుంది. మాకేంటంటే ఇప్పుడు నా అక్కడ ఋతురాగాలు చేసేటప్పుడు అయితే నాకు ప్యాకప్ అయిపోయిందంటే మేము అందరూ బైకుల మీద వెళ్ళేవాళ్ళం, రాజీవ్, నేను, హర్ష, ప్రభాకరన్. నాకు ప్యాకప్ అయిపోయిందంటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళను, నేను వెయిట్ చేస్తాను. రాజీవ్ అరే నాదొక సీన్ ఉందిరా చేసి వచ్చేస్తాను ఆగు అంటే ఆగి ఇద్దరం కలిసి 2 బైకులు వేసుకుని ఇద్దరం, లేకపోతే హర్ష గారు కూడా వస్తా అంటే ఆడు కూడా అందరూ కలిసి అందరూ అలా వచ్చేవాళ్ళం. ఇప్పుడు అసలు ప్యాకప్ అవ్వగానే మనిషి కనపడ్డారు కదా, ఇప్పుడు స్టాప్ బ్లాకే ఇప్పుడు అలా అయిపోయింది. అది ఐ డోంట్ నో వై, అది మేబీ మీ జనరేషన్ పాస్ట్ జనరేషన్ అంతేలే అనుకుంటే అనుకోవచ్చు, దట్స్ డిఫరెంట్ థింగ్. అండ్ ఈ స్టార్డమ్ విషయానికి వస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది, మీరు అన్నట్టుగా రెమ్యునరేషన్స్ పక్కన పెడదాం, మేము ఆ రెమ్యునరేషన్స్ కూడా వినలేదు. ఇప్పుడు ఫస్ట్ సీరియల్కి అడిగే రెమ్యునరేషన్స్ అయితే 350 అంతే అలా ఉండేది. సో వీళ్ళు ఏంటంటే ఒక సీరియల్ చేసిన తర్వాత అసలు స్టార్డమ్ లాగా కొంతమంది అంటారు, భయ్యా ఏంటి మీరు అక్కడ ఏదో పానీపూరి తింటూ కనిపించారు, మొన్న అక్కడ మాధవపూరి దగ్గర ఎక్కడ పానీపూరి తింటున్నారు మీరు, అదేంటన్నా పానీపూరి తింటే ఏమైంది, మీరేంటన్నా పానీపూరి కదా, మీరేంటన్నా పానీపూరి తింటారంటే అంటే బయట తినడం ఏంటని అసలు అదేంటని నాకు అసలు అర్థంగా కాన్సెప్టే. ఏమైంది అంటున్నా, వాట్ ఈస్ దర్? ఎందుకు నిన్న నేనేదో కూల్ డ్రింక్స్ ఇంట్లో వాళ్ళు అడిగితే కూల్ డ్రింక్స్ కొనడానికి వెళ్తే అతను ఎవడో పక్క నుంచి వచ్చి ఫోటో అన్నాను, అని ఫోటో అంటే ఓకే అని ఫోటో తీసుకున్నాను. అని బయట ఇలాగే ఉంటారు సార్ మీరు, బయట ఇలా ఉంటారంటే నాకు ఇప్పుడు కొంతమంది స్టార్స్కి ఎవరు ఇప్పుడు మహేష్ బాబు గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, ఇలాంటి బాలకృష్ణ గారు, వీళ్ళకి పాపం ఆ స్వేచ్ఛ లేదు. వాళ్ళు బయట ఎందుకు మొన్న అల్లు అర్జున్ కూడా ఏదో సూపర్ మార్కెట్లో షాప్ వెళ్తాడు. అల్లు అర్జున్ వెరీ కూల్, కాకపోతే ఇంత స్వేచ్ఛ ఉండదు కదా వాళ్ళకి పాపం. I Dream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.